ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. శశి మ్యాటర్ని చెప్పేస్తాను. నేను 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 ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీలాంటి గొప్ప వాళ్ళు మా రెస్టారెంట్కి రావడం నిజంగా మా అదృష్టం. చెప్పండి సార్, మా రెస్టారెంట్ స్పెషల్ ఐటమ్స్ ఏం కావాలన్నా క్షణాల్లో సప్లై చేస్తాం. యునో, ఇట్స్ మై ప్లెజర్ సార్. థ్యాంక్స్. మాకేం కావాలో ఆల్రెడీ ఆర్డర్ చేశాను. ఇట్స్ ఓకే సార్, మీరు రెగ్యులర్గా వచ్చే మా కస్టమర్ కదా, మీ గురించి నాకు తెలీదా? మీరెప్పుడొచ్చినా ఒక ఐటెంని ఆర్డర్ చేసి అంతలోనే మనసు మార్చుకొని ఇంకో ఐటెంని ఆర్డర్ చేస్తారు కదా, అందుకే అడిగాను. మేడం, మీ పేరు శశిరేఖ కదా? శశిరేఖ తనెవరు? నా పేరు సీతామహాలక్ష్మి. అదేంటి ఈ టేబుల్ మిస్టర్ శ్రీరామ్ శశిరేఖ అనే పేరు మీద బుక్ అయ్యుందే? ఏంటి సార్, మీరే కదా బుక్ చేసింది? నో, ఈ టేబుల్ని నేను సీతా శ్రీరామ్ పేరు మీద బుక్ చేశాను. అవునా? అరే, శశిరేఖ శ్రీరామ్ పేరు మీద ఎలా బుక్ అయింది? మీరు సీతా శ్రీరామ్ పేరు మీద బుక్ చేస్తే సంథింగ్ ఈజ్ రాంగ్. ఎక్కడో ఏదో చిన్న పొరపాటు జరిగినట్టుంది సార్. అయ్యుండొచ్చు. ఇప్పుడేంటి? నథింగ్ సార్, నేనే పొరపాటుగా రాసుకొనుంటాను. బై ది వే, నీ పేరు శ్రీరామే. అచ్చం మీలాగే ఉండే ఇంకో కస్టమర్ పేరు కూడా శ్రీరామే సార్. ఆయన కూడా తరచూ మా రెస్టారెంట్కి తన గర్ల్ ఫ్రెండ్ శశిరేఖని తీసుకుని హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి వస్తుంటారు. మీరే ఆయన అనుకుని కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. అవును సార్, ఈ సీతా మేడం మీ గర్ల్ ఫ్రెండా? కాదు, సీత నా భార్య. అయితే తమరిది కొత్త జంట అన్నమాట. బై ది వే, మీ మ్యారేజ్ ఎప్పుడు జరిగింది సార్? అవసరమా మీకు? నో 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 నో, సరదాగా అడిగాను అంతే సార్. శశిరేఖ మేడం గారంత కాకపోయినా సీతా మేడం గారు కూడా బ్యూటిఫుల్ గానే ఉన్నారు సార్. ఇదిగో, నాకెవరితోనూ పోల్చుకోవడం ఇష్టం ఉండదు. అయినా మా వ్యక్తిగత విషయాల గురించి అడగడానికి నువ్వెవరు? సార్, నేనెవరో మీకు తెలుసు గాని సీతా మేడం గారికి తెలియదు కదా. మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? ఎవ్వరూ చెప్పక్కర్లేదు. నువ్వేసుకున్న బట్టలు చూస్తేనే తెలుస్తుంది నువ్విక్కడ పనిచేస్తున్నావని. రామ్ సార్, శశిరేఖ మేడం గారిలాగే సీతా మేడం గారు కూడా కోపం ఎక్కువే అనుకుంటా కదా సార్? ఏయ్, ఈ కాపు!
మాటకి ముందు శశిరేఖ శశిరేఖ ఛీ! ఎవరా శశిరేఖ? చెప్పండి రామ్ సార్. శశిరేఖ ఎవరు? సీతా మేడం అడుగుతున్నారు. మా రెస్టారెంట్ కి రెగ్యులర్ కస్టమర్ కదా, మీకు తెలిసే ఉండాలి కదా. నాకెవరూ తెలీదు, వెళ్ళి మీ పని చూసుకోండి. ఓకే సార్. ఎంజాయ్ విత్ యువర్ న్యూ వైఫ్ సార్. తిని సీత. సీతకి జరిగింది మొత్తం చెప్పేయాలని ఇక్కడికి తీసుకొస్తే అనుకోకుండా ఐశ్వర్య మధ్యలో వచ్చి మొత్తం పాడు చేసింది. ఇలాంటి మూడ్లో ఇప్పుడు శశిరేఖ గురించి సీతతో ఎలా చెప్పాలి? నేను ముఖం తెలియని ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు అని అడగాలని నోరు తెరిచేలోగానే ఇలా జరిగిందేంటి? అందుకే ముఖ్యమైన విషయాలేవి 10 మందిలో ఉండే చోట మాట్లాడుకోకూడదంటారు. వెయిటర్, చెప్పండి సార్. యా, అక్కడ పెట్టు. సీత, వాష్రూమ్కి వెళ్ళొస్తాను. అలాగేనండి. ప్రేమించేటప్పుడు ఉన్న ధైర్యం పెళ్లి చేసుకోవడానికి లేదా? అలాంటప్పుడు ప్రేమించడం ఎందుకు? మా శశి మనసు చాలా సున్నితమైనది, అది చాలా ఎమోషనల్. అలాంటి దాన్ని పరిస్థితుల పేరుతో మీరు వదిలేయడం కరెక్ట్ కానే కాదు సార్. ఐశ్వర్య, ప్లీజ్. శశిని మోసం చేయాలనే ఉద్దేశం నాకేనాడూ లేదు. శశిని తప్ప మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. కానీ నా చేతుల్లో లేకుండానే అంతా జరిగిపోయింది. అందరు మగాళ్లలాగానే మీరు కూడా చేతులు దులిపేసుకున్నారు, అంతేగా? దాని కర్మకి దాన్ని వదిలేసి మీరు మాత్రం మీ భార్యతో సుఖంగా ఉన్నారు, అంతేగా? తప్పు సార్. ఎంత సమర్థించుకున్నా మీరు చేసింది క్షమించరాని నేరం. ఐశ్వర్య, జరిగిన దానికి శశిరేఖ ఎంత బాధపడి ఉంటుందో నేను ఊహించగలను. ఏం ఊహించగలరు సార్ మీరు? శశిరేఖ గురించి ఏం తెలుసు మీకు? అందర్లాంటి ఆడపిల్ల కానే కాదు. మొదటి చూపులోనే మీకు పడిపోయింది. మీ మీదే మనసు పెట్టుకుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఎన్నెన్నో కలలు కంది. అందుకే ముంబైకి వెళ్లి వాళ్ళ డాడీని కూడా ఒప్పించింది. కానీ ఇంతలోనే మీరు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని దానికి ఊహించని షాక్ ఇచ్చారు. మీరిచ్చిన షాక్ నుండి కోలుకోవడానికి నా ఫ్రెండ్కి ఒక జీవితకాలం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఐశ్వర్య, శశి నువ్వు అనుకున్నంత వీక్ మైండెడ్ కానే కాదు. తను పూర్తిగా అర్థం చేసుకుంటుంది, రియలైజ్ అవుతుందనే నమ్మకం నాకుంది. బై ద వే, శశిరేఖ ఇప్పుడెక్కడుంది? జీవోత్సవంలా మారిపోయిన తనెక్కడుంటే మీకేంటి? ఏమైపోతే మీకేంటి? మీరు మాత్రం మీ కొత్త పెళ్ళాంతో హ్యాపీగానే ఉన్నారు కదా?
ఏంటండి అలా ఉన్నారు? ఆ, ఏం లేదు సీత. ఏం లేకపోవడం ఏంటి? మీ ముఖంలో ఏదో ఆందోళన కొట్టొచ్చినట్టు కనబడుతుంటే. ఆ, అలాంటిదేం లేదు సీత. నేను నార్మల్గానే ఉన్నాను. అవును, ఇందాక నువ్వేదో చెప్పాలనుకున్నావు, ఏంటది? నా సంగతే సరే, మీరు నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనే కదా నన్ను ఇక్కడికి రప్పించారు. ముందు అదేంటో చెప్పండి. మీరిచ్చిన షాక్ నుండి కోలుకోవడానికి నా ఫ్రెండ్కి ఒక జీవితకాలం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది కరెక్ట్ టైం కాదు. శశిరేఖ గురించి సీతకి ఇప్పుడు చెప్పడం మంచిది కానే కాదు. మాట్లాడరేంటండి? ఆ, ఆ, ఏం లేదు సీత, ఆ, నేను తర్వాత చెప్తాను కానీ ముందు నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు. నేను మీ భార్యనండి. భర్త తర్వాతే భార్య. ముందు మీరేం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పాకే నేనేం అడగాలనుకుంటున్నానో అది అడుగుతాను. రాధా కూర్చో. తాతయ్య ఇందాకటి నుంచి మమ్మల్ని అందరినీ సస్పెన్స్ లో పెట్టి ఊరించి చంపుతున్నాడు నాన్న. మ్యాటర్ ఏంటో చెప్పమంటే చెప్పడు. అంతా మీ నాన్న వచ్చాకే అంటున్నాడు. ఏంటంత స్పెషల్ నాన్న? మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలని వెయిట్ చేయమన్నాను. శుభవార్త ఏంటి తాతయ్య? మూలమూలమో పెద్దయ్య గారు శుభవార్త అన్నారంటే అదేదో ఖచ్చితంగా పెళ్లి సంబంధం లాంటిది అయ్యుంటది కదేటి? అవునా? శుభవార్త అంటే అలాంటిదేనా? అవును రాధాకృష్ణ, మీకు మన ఫ్యామిలీ ఫ్రెండ్ మురళీధర్ గారు గుర్తున్నారు కదా? అవును, ఆయన చాలా ఏళ్ల కిందటే అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు కదా. ఆయనే నాతో ఫోన్లో మాట్లాడాడు. ఏంటి విషయం తాతయ్య? మంచి విషయమేనమ్మా. మురళీధర్ గారికి మనమన్నా మన కుటుంబం అన్నా చాలా గౌరవం. అందుకే వాళ్ళ ఒక్కగానొక్క కూతురు నీరజని మన బాలుకిచ్చి పెళ్లి చేయాలనే ఆశతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి నాకు ఫోన్ చేశాడు. వాళ్ళ నీరజ మనకి తెలిసిన పిల్లే కదా, చక్కగా ఉంటుంది. అవునండి, మన బాలుకి నీరజకి ఈడు జోడు కూడా చక్కగా కుదురుతుంది. తాతయ్య ఇంకేంటి, అమ్మా నాన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఓకే చెప్పేసేయ్. నాకు చెప్పాలని అనిపించిందమ్మా, కానీ మీతో కూడా ఓ మాట చెప్పి మీ నిర్ణయం కూడా కనుక్కున్నాక చెప్దామని ఆగాను. నిజం చెప్పాలంటే బంగారం లాంటి సంబంధం. వాళ్ళు కూడా మనలాగే మంచి పొజిషన్లో ఉన్నారు. ఏ రకంగా చూసినా ఈ పెళ్లి జరిగితే మన రెండు కుటుంబాలకి మంచిదే అని నాకు అనిపిస్తుంది. ఏమంటారు? అమ్మ సీత, ఈ ఇంటి పెద్ద కోడలుగా నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా. అత్తయ్య గారు, మావయ్య గారు పెద్దవారు. మీరందరూ బాగుంది అన్నాక నేను మాత్రం ఇంకేమంటాను తాతయ్య. తప్పకుండా మీరు చెప్పినట్టు చేస్తే బాగుంటుంది. అమ్మయ్యా, అందరూ ఒప్పేసుకున్నారు. ఇక పెద్దన్నయ్య మాత్రమే ఒప్పుకోవాలి. రాము, నీ తమ్ముడు బాలు గురించి మా అందరికన్నా నువ్వే ఎక్కువ శ్రద్ధని చూపిస్తావు కదా. చెప్పు, నీ అభిప్రాయం ఏంటి? నువ్వు పట్టుబట్టి మన బాలుని పై చదువుల కోసం అమెరికా పంపించావు కదా. ఇప్పుడు మన బాలు వాళ్ళ అమ్మాయి నీరజ కూడా అక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒకసారి మాట్లాడేసుకుంటే ఓ పని అయిపోతుంది. ఏమంటావు? తాతయ్య, మీరు చెప్పింది నిజమే. వచ్చింది చాలా మంచి సంబంధమే. కానీ పెద్దవాళ్ళగా మన అభిప్రాయం కంటే పెళ్లి చేసుకోబోయేవాడిగా నా తమ్ముడు అభిప్రాయం ముఖ్యం కదా. వాడుద్దేశం తెలుసుకోకుండా మనంతట మనమే పిల్లాడు కలుసుకోవడం దాకా ఆలోచించడం మంచిది కాదేమోనని నాకు అనిపిస్తుంది తాతయ్య.
చూసావా వదినా, అది మా పెద్దన్నయ్య అంటే. అన్ని విషయాల్లోనూ ఎంతో ముందు చూపుతో ఆలోచిస్తాడు. రాము, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అయితే ఒక పని చేయరా, నీ తమ్ముడు బాలుకి నువ్వే ఫోన్ చేసి వివరాలన్నీ చెప్పి వాడి ఉద్దేశం ఏంటో కనుక్కో. మురళీధర్ గారితో మా ఇంట్లో ఈ విషయం చెప్పి ఏ సంగతి కనుక్కొని వెంటనే చెప్తానన్నాను. ఆయన నా ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాడేమోరా. అర్థమైంది తాతయ్య. నేను ఇప్పుడే బాలుకి ఫోన్ చేసి మాట్లాడతాను. రామన్నయ్య, హాయ్ అన్నయ్య, హౌ ఆర్ యు? హాయ్ రా బాలు, ఎలా ఉన్నావు? ఏంటన్నయ్య, ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా నీకు? నువ్వు నాకు ఫోన్ చేసి ఎన్నాళ్ళయిందో గుర్తుందా? హేరా, నేను చేయకపోతే నువ్వు చేయొచ్చు కదా. ఎక్కడన్నయ్యా, నువ్వేమో బిజినెస్లో ఎప్పుడూ బిజీగా ఉంటావు. పైగా ఈ మధ్య కొత్తగా పెళ్ళైంది. ఇక్కడ అమెరికాలో పగలైతే అక్కడ ఇండియాలో నైట్. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని. మాటలు బాగానే నేర్చావు. అమెరికా నీళ్లు బాగానే వంట పట్టినట్టున్నాయి. అలాంటిదేం లేదన్నయ్య. నేను ఇక్కడున్నా సరే నీ తమ్ముడు బాలునే. నాకు తెలుసురా. అవును, నీ స్టడీస్ ఎలా ఉన్నాయి? ఏక్దమ్ పర్ఫెక్ట్ అన్నయ్య. నా ఎంఎస్ త్వరలోనే పూర్తవుతుంది. గుడ్, వెరీ గుడ్. అనే ఇంట్లో అమ్మ, నాన్న, అమ్ములు, తాతయ్య, కొత్తదినా అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. ఈరోజు ఇంకా సంతోషంగా ఉన్నారు. ఎందుకన్నయ్య, ఏమైనా స్పెషలా? స్పెషల్ నువ్వే. నీ గురించరా? నా గురించా? నా గురించి ఏంటన్నయ్య? అది చెప్దామనే కాల్ చేశానురా. మన చిన్నప్పుడు నాన్నగారి ఫ్యామిలీ ఫ్రెండ్ మురళీధర్ గారు తన కుటుంబంతో వచ్చేవారు కదా, గుర్తుందా? గుర్తుంది, గుర్తుంది. వాళ్ళు చాలా ఏళ్ల కిందటే యుఎస్కి షిఫ్ట్ అయిపోయారు. చికాగో సిటీలో ఉంటున్నారని చెప్పారు కదా. కరెక్ట్. ఆ మురళీధర్ గారే ఇవాళ తాతయ్యకి కాల్ చేశారంట. ఎందుకు? వాళ్ళ అమ్మాయి నీరజని నీకిచ్చి పెళ్లి చేద్దామని. అన్నయ్య, ఏమంటున్నావు? ఏంట్రా, పెళ్ళనగానే అలా షాక్ అయ్యావేంటి? ఆహా, ఏం లేదన్నయ్య. అంటే నా స్టడీస్ ఇంకా కంప్లీట్ అవ్వకముందే పెళ్లి ప్రపోజల్ ఏంటా అని. తప్పే ఉందిరా. ఆడపిల్లని కన్న వాళ్ళకి యాంగ్జైటీ ఉంటుంది కదా. మంచి సంబంధం కలుపుకుంటే బాగుంటుందని తాతయ్య కూడా అన్నారు. అమ్మ నాన్న కూడా ఓకే చెప్పారు. నీ ఒపీనియన్ కనుక్కుందామనే నీకు కాల్ చేస్తున్నాను. రే బాలు, నీ పెళ్లి విషయంలో ఎలాంటి మొహమాటాలు ఉండకూడదు. నీ మనసులో ఏముందో క్లియర్గా చెప్పు. నువ్వు ఓకే అంటేనే తాతయ్య వాళ్ళని ప్రొసీడ్ అవ్వమంటాను. అన్నయ్య ప్లీజ్ వద్దు. రే బాలు, నువ్వు నా తమ్ముడివిరా. చిన్నప్పటి నుంచి నిన్ను ఎంత అభిమానంగా చూసుకున్నానో నీకు తెలుసు. ఒక అన్నయ్యగా ఎప్పటికీ నీ మంచినే కోరుకుంటాను. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదీ జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. కానీ ఒక మాట చెప్పు, నేను పెళ్లి సంబంధం గురించి చెప్పగానే క్షణం కూడా ఆలోచించకుండా నువ్వు వద్దనడానికి కారణం ఏంటి? అట్లీస్ట్ నాకైనా తెలియాలి కదరా. అన్నయ్య, నేను నీకో విషయం చెప్పాలి. చెప్పు, ఏంటది? అన్నయ్య, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తననే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఓ, అర్థమైంది. మరి ఇన్నాళ్ళు ఈ సంగతి చెప్పలేదే? అది నేను చెప్పాలని అనుకున్నాను, కానీ నువ్వు, అమ్మ, నాన్న వాళ్ళందరూ ఏమంటారోనని ఫీలింగ్తోనే చెప్పలేకపోయాను. ఇంతలోనే
ఈ పెళ్లి ప్రపోజల్ వచ్చింది. అనయ్య ప్లీజ్, ఇదంతా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నువ్వే ఎలాగైనా మేనేజ్ చేయాలి నా కోసం, ప్లీజ్ అన్నయ్య. రేయ్, నువ్వు నా తమ్ముడివిరా, అంతగా బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు. సరే, ఇంట్లో తెలియకుండా నేను మేనేజ్ చేస్తానులే. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. కానీ ఒక్క మాట, ఈ ప్రేమ గొడవల్లో నువ్వు డైవర్ట్ అయ్యి నీ స్టడీస్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకు. డూ అండర్స్టాండ్? లేదన్నయ్య, స్టడీస్ని నేను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయను. ప్రేమదారి ప్రేమదే, చదువుదారి చదువుదే. గుడ్, దట్స్ ద స్పిరిట్. అనయ్య, ఇంట్లో వాళ్ళందరినీ అడిగానని చెప్పు. అలాగేరా, నీ హెల్త్ జాగ్రత్త. టేక్ కేర్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్నయ్య. బాయ్. బాయ్. నేను ఇప్పుడే జైలర్ గారిని కలిసి వస్తున్నాను. మన ఆదిత్యని రేపు విడుదల చేయబోతున్నారంట. వాళ్ళన్నయ్య పెళ్లి చేసుకుంది నన్నే అని తెలిస్తే ఆదిత్య కోపంతో ఎంతగా రెచ్చిపోతాడో.